పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి 11 బైకులను రికవరీ చేసినట్టు సిఐపి రమేష్ తెలిపారు. దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు చిలకలూరిపేటకు చెందిన ఉదయ్ కిరణ్, జస్వంత్ నాయక్, బాలస్వామి నాయక్గా తెలిపారు. పోలిరెడ్డిపాలెం వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు సిఐ వెల్లడించారు. నిందితులకు కోర్టు రిమాండ్ విధించినట్టు తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో పోలిరెడ్డిపాలెం హైవే దగ్గర మా ఎస్ఐ గారు, హజరత్ ఎస్ఐ గారు మరియు మా సిబ్బంది కానిస్టేబుల్స్ వేణు, హరీష్, కొంతమంది సిబ్బందితో కలిసి ముందస్తు సమాచారం ఉన్నందున పోలిరెడ్డిపాలెం హైవే దగ్గరలో ఈ ఉదయం 6 గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక స్కూటీపై పోలీసు వారిని చూసి కొంచెం అనుమానాస్పదంగా వెళ్ళిపోతూ ఉండడాన్ని గమనించి ఎస్ఐ గారు మరియు సిబ్బంది చాకచక్యంగా వారిని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసిన వెంబట ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. మేము వారందరూ కూడా వారి ముగ్గురు కూడా వాళ్ళ పేర్లు పలాసు ఉదయ్ కిరణ్ ఒకడు, పురుషోత్తంపట్నం కుర్రాడు, పానవత్తు జస్వంత నాయక్, కొడావత్తు బాలస్వామి నాయక్, వీళ్ళిద్దరూ కూడా మన చిలకలూరిపేట టౌన్ సుగాలి కాలనీకి చెందినవారు. ఈ చిలకలూరిపేట టౌన్కి సంబంధించి 6 స్కూటీలు, ఒక బుల్లెట్, ఒక ఎన్ఎస్ బైక్, ఒక ఎంటీ బైక్, తెనాలికి సంబంధించి ఒక స్కూటీ, పెదకాకానికి సంబంధించి ఒక బుల్లెట్. ఈ వాహనాలన్నింటినీ కూడా వీళ్ళ ముగ్గురు చెడు అలవాట్లకు బానిస అవటం వల్ల బ్యాడ్ హ్యాట్స్ అన్నీ కూడా చెడు అలవాట్లు ఉన్నందున రోజు కూడా ఎక్కడైనా బైక్ రాత్రిపూట నిర్మానుష్య ప్రదేశంలో కానీ సీసీ కెమెరాలు లేని ప్రదేశాలన్నీ కూడా చూసుకోవటం, ఆ ఇంటి ముందు ఉదయం 6 గంటల సమయంలో